ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరటి రైతు పరిస్థితి తీవ్ర అధ్వానంగా మారిందని చెప్పేసి అనంతపురం జిల్లా వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని రైతాంగాన్ని అలాగే వెంటనే ఆదుకోవాలని చెప్పేసి అనంతపురం జిల్లా వైసీపీ నేతలు నేడు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అరటి రైతుల పరిస్థితి చాలా దీనంగా మారిందన్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో కేజీ అరటి సుమారుగా 10-12 రూపాయలు ఉంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కేవలం రూపాయి-2 రూపాయలతో తీవ్ర నష్టం వాటిల్తుందని చెప్పేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన 18 నెలల్లోనే రైతుల పరిస్థితి చాలా తీవ్ర, రైతులు ఎంతో అన్యాయానికి గురవుతుందని చెప్పేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న అరటి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అరటికి మద్దతు ధర ప్రకటించి రైతుల వద్ద నుంచి అరటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మరొకమారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ ప్రభుత్వంలో రైతుల యొక్క సంక్షోభం కూడా ఏర్పడింది. అగమ్య గోచరంగా కూడా తయారైంది రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి అయితే చెప్పడానికి కూడా మాటలు అనేది కూడా రానుకున్న పరిస్థితులు కూడా ఈ రోజు కూడా నెలకొన్నాయి. ఈ రోజే కాదు, ఈ 1.5 సంవత్సరంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4వ మారు అయినాక 2 ఖరీఫ్లు 2 రబీలు కూడా పూర్తి అవుతున్నాయి. 4 రబీల్లో కూడా ఇంతవరకు కూడా నష్టం అనేది కూడా ఎక్కడ కానీ రైతుకు అనేది కూడా పండించిన పంటకు హార్టికల్చర్ కావచ్చు, ధాన్యం కావచ్చు, ఇతర పంటలు కానీ ఎక్కడ కానీ గిట్టుబాటు కూడా ఎంఎస్పి ధరలు కూడా ఎక్కడ కానీ పడలేదు. కేవలం మాటలకు మాత్రం పరిమితమైనారు. కేవలం ప్రజాప్రతినిధులకు కూడా ఎవరికి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకి ఏమాత్రం కూడా రైతుల పరిస్థితి కూడా లేదు. నాకు ఒకే ఒక భయం వేస్తుంది. మా అందరికి కూడా గతంలో కూడా ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక కూడా చేయడం జరిగింది. గత అనుభవాలు ఈ జిల్లాలో యొక్క దృష్టి పెట్టుకొని అంటే వలసలు అలాగే రైతుల యొక్క ఆత్మహత్యలు మళ్ళా కూడా పునరావృతమవుతాయేమో అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ జిల్లాలో వలసలు ఆత్మహత్యలు అనేది కూడా కోకొల్లలు కూడా ఆ రోజు కూడా అనేక రకాల కూడా ఆ రోజు కూడా అనేక ఆందోళనలు కూడా చేపట్టడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితి ఈ రోజు రావడం జరిగింది. రైతులు ఏదైతే ఎందుకంటే అనంతపురం జిల్లాలో పండించిన అరటి అనేది కూడా చాలా నాణ్యమైనది, విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే నాణ్యత కలిగిన ఈ అరటి కేవలం ఈ రోజు ఈ టన్ను వచ్చేసి 22-25 రూపాయలు పలికే ధర, అరటి ధర ఈరోజు 1000 రూపాయలు 2000 రూపాయలు. అదే వినియోగదారులు కొంటామంటే 40-50 రూపాయలు తక్కువ లేకుండా పరిస్థితి కూడా ఈరోజు ఉన్నాయి. కూడా ప్రభుత్వానికి మాత్రం మేము ఎన్ని మార్లు చెప్పినా రైతులు మొరబెట్టుకున్నా కూడా చీమ కుట్టలేని పరిస్థితి, చీమ కుట్టినట్లు కూడా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ విషయాన్ని మేము కలెక్టర్ ద్వారా మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరించడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ ద్వారా వెంటనే అరటి అనేది కూడా ఉండేది అంటే రెండవ పంట ఉండే అరటిని వెంటనే కొనడానికి, అలాగే మొదటి పంట వచ్చేది కూడా ఈ డిసెంబర్ ఆఖరిలో వస్తుంది కాబట్టి కొనడానికి వెంటనే కూడా ప్రభుత్వమే కొని, ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో కూడా ఇదే రంగయ్య గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఆ దినం కూడా ప్రత్యేకమైన రైలు వేసి అవసరం వస్తే కొని కూడా ప్రభుత్వమే కొని కూడా ఈరోజు హాస్టళ్లకు అలాంటి ఉచితంగా కూడా ఇచ్చిన ఉదంతాలు ఎన్నో కూడా ఉన్నాయి. అటువంటిదే చేయాలని చెప్పేసి, లేకుంటే తీవ్రంగా కూడా రైతులు రోడ్లెక్కే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. అంతేకాదు ఈరోజు మొక్కజొన్న కూడా ఎంఎస్పి రేటు 2400 ఉంటే ఈరోజు 1650కో 1700కో కొంటా ఉన్నారు. అలాగే సజ్జ బజరా కూడా ఈరోజు కూడా 2775 రూపాయలు ఎంఎస్పి రేటు ఉంటే 1600 కూడా కొనే పరిస్థితి కూడా ఈరోజు కూడా లేదు. పత్తి రేటు అలాగే ఉంది. కేవలం పత్తి కొంటామని చెప్పేసి పెద్దడుగుల్లో ఒకటి, అలాగే గుత్తిలో సెంటర్లు ఓపెన్ చేసి ఒక రోజు మాత్రమే కొని ఈరోజు విడిచిపెట్టిన వైనం ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నేను హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే మేము అందరూ కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ ద్వారా. వెంటనే కలెక్టర్ గారు కానీ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చేసి 2-3 రోజుల్లో ఈ అరటి కానీ మిగతావన్నీ కూడా లేకపోతే వెంటనే మేము అందరూ కూడా రోడ్లు వచ్చేసి ఈ కలెక్టర్ ఆఫీసు ముందరే జిల్లా రైతాంగం అంతా కూడా వచ్చి కూర్చునే పరిస్థితి మీరే కల్పించిన అవుతారు, మీరే బాధ్యత మీదే అని చెప్పేసి కూడా మేము హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మాటలు మార్చి మీరు వరి వేస్తే క్యాన్సర్ వస్తుంది, వరి పండియద్దని అని చెప్పినట్లుగా రేపు అరటి వేస్తే మీ అందరికి కూడా ఏదో ఇంకో రోగం వస్తుంది, ఇలాంటి వేరే రోగం వస్తుంది కాబట్టి అరటి పండించినట్లు ఉచిత సలహాలు ఏమొద్దు. ఈరోజు ప్రభుత్వము దళారీలు వీళ్ళిద్దరూ ఒకటైపోయి ఈరోజు కూడా దోపిడీ చేస్తా అంటే ప్రభుత్వం ఉదాసీనత కూడా ఉంది. ఇప్పుడే శైలనాథ్ గారు చెప్పినట్లుగా భూములు 99 పైసలకు అమ్ముతా అంటే ఇంత పెద్ద కోర్టు విలువ చేసే భూమి
ప్రభుత్వమే 99 రూపాయలకు అమ్ముతుంటే 99 పైసలకు అమ్ముతుంటే మీరు రూపాయికో కేజీ ఎందుకు అరటి పండ్లు అమ్మకూడదు అన్నట్లుగా ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, కానీ వారందరూ కూడా ప్రజాప్రతినిధులు వెంటనే కూడా చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ జిల్లా రైతు. గత సంవత్సరం నవంబర్ నెలలో అనంతపూర్ జిల్లాలో హార్టికల్చర్ కాంక్లేవ్ అని చెప్పి మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చి హార్టికల్చర్కి అన్ని రకాలైనటువంటి ప్రోత్సాహకాలు అందిస్తాం, మీరు పెద్ద ఎత్తున సాగు చేయండి, అనంతపూర్ జిల్లాకు హార్టికల్చర్ ఒక హోప్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు సరిగ్గా ఒక సంవత్సరం తిరిగేలోగా ఒక గొప్ప ఆశగా కనిపించినటువంటి హార్టికల్చర్ ఈరోజు జిల్లాలో పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత ఘోరం అంటే అరటి తోటలు కొట్టివేస్తూ ఉంటే, అరటి గెల్లలన్నీ కూడా రోడ్డు పైన పడేస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది. మనుషులకు ఎంతో ఆరోగ్యవంతమైనటువంటివి ఈరోజు పశువులకు వేస్తున్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా విజనరీ, చంద్రబాబు నాయుడు అనే 24 గంటలు బాకాలు ఊపుతా ఉంటారు. మీ విజన్ ఏమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు తెలియదా ఈసారి అరటి రైతులు ఈ పంటలు పండిస్తే ఎంత రేట్ రాబోతుంది, మొక్కజొన్న ఎంత విస్తీర్ణంలో పెరిగింది, మొక్కజొన్న ధరలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయి, ఇతర పంటల గురించి కూడా మీకు విజన్ లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విజన్ లేక కాదు, మీకు ధ్యాస లేదు. అసలు వ్యవసాయం అంటేనే పూర్తిగా నిర్లక్ష్యం. ఇది ఒక దండగనేటువంటి ఆలోచన విధానం వల్లనే ఈరోజు రైతుల్ని ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తా ఉన్నారు. నిజంగా వేల కోట్ల రూపాయలు ఎగుమతులు మనం హార్టికల్చర్ ద్వారా ఈరోజు చేస్తా ఉన్నాం. మన జిల్లాకి ఎంతో ప్రాణప్రదంగా ఈరోజు ఉంది. అట్లాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఉల్లి రైతులు కొంతకాలం, టమోటా రైతులు కొంతకాలం, అరటి రైతులు కొంతకాలం, చీనీ రైతులు కొంతకాలం నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. నిరుత్సాహపడుతున్నారు ఈరోజు హార్టికల్చర్ వైపు చూడడానికి ఈరోజు రైతులు. మరి వీళ్ళందరినీ కూడా కాపాడకుండా ఇప్పుడు ప్రజలంతా అరుస్తా ఉంటే ఇప్పుడు డైవర్ట్ చేయడానికి రైతన్న మీకోసం వస్తున్నాం ప్రభుత్వం అని చెప్పి చెప్తాను. ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ 15 నెలల కాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా, ఇన్సూరెన్స్ ఇచ్చినారా, రైతు గిట్టుబాటు ధర ఇచ్చినారా, ఒక గింజ ఎక్కడైనా కూడా రైతులకు సంబంధించిన పంట కొన్నారా, ఏం చేశారని చెప్పి మీరు రైతుల దగ్గరకు వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు నుంచి రైతుల దగ్గరికి వెళ్తా ఉన్నాం అన్నారు. మరి మీరు ఇమ్మీడియట్ గా రైతుల దగ్గరకు వచ్చే ముందు మాటలు చెప్పడం మానేసి, లేకపోతే మీ పచ్చ పత్రికలు పెట్టుకొని బాకాలు ఊదుకోవడం మానేసి అరటి కొనడం మొదలు పెట్టండి. అరటి పూర్తిగా నేలపాలు కాకుండా చూడమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మొక్కజొన్న ఈరోజు 4.5 లక్షల ఎకరాల వరకు వేసినారు. ఇది చాలా మంచిది. ఈ యొక్క క్రాప్స్ డైవర్సిఫై చేయమని మనమే చాలా ఏళ్ళుగా చెప్తా ఉన్నాం. ఈరోజు శనక్కాయలు నష్టం వస్తున్నాయని చెప్పి మొక్కజొన్న వేసుకుంటే మొక్కజొన్న పంట ఈరోజు 1500-1600 కూడా కొనే పరిస్థితి లేదు. మేమున్నప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కూడా రైతు నుంచి కొన్నాం. 3000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్కెట్లో జోక్యం చేసుకొని ప్రైవేట్ మార్కెట్ దయాదాక్షిణ్యాలకు పోకుండా రైతులను కాపాడే ప్రయత్నం చేశాం మేము. ఈ గవర్నమెంట్కి ఎక్కడ విజన్ ఉంది, రైతుల పట్ల బాధ్యత ఎక్కడ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ఈరోజు మాటలు మాని ఈరోజు కార్యాచరణకు పూనుకోమని చెప్పి ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా మేమందరం కూడా విజ్ఞప్తి